జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడనడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్తే మేడం. భూపాల్పల్లి జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ప్రస్తుత చలికాలంలో ఎలా ఉంది? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కోవిడ్-19 వివరాలు తెలియజేయండి. భూపాల్పల్లి జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చాలా వరకు తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో అధికారులు అప్రమత్తమై ప్రజలకు కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు, అవగాహన కల్పించడంతో కోవిడ్ వ్యాప్తి జిల్లాలో చాలా వరకు తగ్గింది. ఇప్పటి వరకు మొత్తం టెస్టులు 40,053 నిర్వహించారు. అందులో 3,753 పాజిటివ్లు రాగా 3,723 మంది రికవరీ కాగా 30 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 11 మరణాలు సంభవించాయి. కోవిడ్ నిర్ధారణ అయిన వారు క్రిటికల్ గా ఉంటేనే ఆసుపత్రిలో ఉంటున్నారు, లేకుంటే ఎక్కువ శాతం హోమ్ ఐసోలేషన్ లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. వీరికి కావాల్సిన వైద్య సూచనలను, మందులను వైద్యాధికారులు అందిస్తూ వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 12 ప్రాథమిక కేంద్రాలతో పాటు 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఒక ఏరియా ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు 300 నుండి 400 వరకు కోవిడ్ టెస్టులను వైద్య అధికారులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి ప్రారంభంలో చూస్తే 20% వచ్చేది. అది క్రమేపీ తగ్గి ప్రస్తుతం 6% ఉంది. ముఖ్యంగా పట్టణ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా వైద్య అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వివిధ శాఖల సమన్వయంతో చక్కటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో జిల్లాలో గతంతో పోలిస్తే కోవిడ్ పాజిటివ్ శాతం తగ్గడంతో పాటు రికవరీ శాతం కూడా గణనీయంగా పెరిగింది. జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి కలుపుకొని 15 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఏ విధంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలనేది కూడా జిల్లా, మండల స్థాయిలో అధికారులు కూడా తగు శిక్షణలు ఇప్పటికే తీసుకున్నారు. ఈ విషయాలపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2020 సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి ఎలా ఉంది? అలాగే బొగ్గు ఉత్పత్తిపై కోవిడ్ ప్రభావం ఎంతవరకు ఉందంటారు? జిల్లాలో 4 భూగర్భ గనులతో పాటు 2 ఉపరితల గనులు ఉన్నాయి. సుమారు 6,000 మంది కార్మికులు ఇక్కడి గనులలో తమ విధులను నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇదే కాకుండా గత సంవత్సరం కురిసిన అకాల వర్షాలతో కూడా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అనుకున్న టార్గెట్ కంటే బొగ్గు ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. అయితే అధికారులు అనుకున్న ఉత్పత్తి టార్గెట్ ను అందుకోవడానికి చర్యలు చేపడుతున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పంట సహాయం ద్వారా జిల్లాలో ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారు? జిల్లాలో 93,370 ఎకరాలలో పంటల సాగు జరుగుతుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మోరంచవాగు, చలివాగు ఉధృతంగా ప్రవహించడంతో జిల్లాలో పంట నష్టం ఎక్కువగానే జరిగింది. ఇలాంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పెట్టుబడికి అందిస్తున్న ఆర్థిక సాయం ద్వారా జిల్లాలో అధిక సంఖ్యలో రైతులు లబ్ధి పొందారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు ద్వారా 99,240 మంది రైతులు లబ్ధి పొందారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్ల 40,23,789 రూపాయలు ఇప్పటికే వీరి ఖాతాలలో జమ అయ్యాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 48,471 మంది రైతులు లబ్ధి పొందారు. వీరికి సంవత్సరానికి 6,000 చొప్పున 3 విడతలుగా రైతు ఖాతాల్లో జమ కావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో రైతులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఇక జిల్లాలో ఉపాధి హామీ పథకం తీరెలా ఉంది? కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో ఉపాధితో పాటు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? జిల్లాలో మొత్తం 249 గ్రామాలు ఉండగా 1,10,570 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వీటితో పాటు పట్టణాల్లో కోవిడ్ తో ఉపాధి లేక మళ్లీ గ్రామాలకు వచ్చిన 6,354 మందికి అదనంగా 2,052 కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 1,239 కుటుంబాలు 100 రోజుల ఉపాధి పనులు పూర్తి చేసుకున్నారు. ఇదే కాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటికలతో పాటు ఇంకుడు గుంటల నిర్మాణం, పశువుల షెడ్ తో పాటు పంట పొలాలకు దారి పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కోవిడ్ తో ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామాలకు వచ్చిన వారికి ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుంది. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరం 44,52,000 పని దినాలు ఉండగా ఇప్పటి వరకు 40.61% ఉపాధి హామీ పనులు పూర్తి చేశారు. అదండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. ధన్యవాదాలండి సౌమ్య గారు. థ్యాంక్ యూ మేడం. మరో రోజు మరో జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.